నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ మీద 1000 రూపీస్ పెరిగిందని చెప్పి అంటున్నారు, పెరిగింది కూడా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటేనండి, అమానుష చర్య ఇది. నేను మొన్నటి వరకు ఒకటే మాట చెప్పాను, లేని గ్యాస్ కొరతను సృష్టించేసి రేట్లు అనేది పెంచేశారు. టీ మీద 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయల వరకు పెంచేశారు. ఒక బిర్యానీ తినాలనుకునే వాడికి 99 ఉన్న బిర్యానీ 130 రూపాయలు చేశారు. వీటి మీద చర్యలు తీసుకుంటారా ప్రభుత్వం? మళ్ళీ వీటిని రేటు తగ్గించే వాళ్ళు ఎవరు ఉన్నారు? అటువంటి మగవాడు ఎవరు ఉన్నారా అని చెప్పి కూడా మేము గర్వంగా చెప్పినాం. అసలు మగవాళ్ళే లేరు ఇందులో. అంటే పని చేసేవాడు, మగవాళ్ళంటే మగవాళ్ళని ఆడవాళ్ళని చెప్పేసి భేదం కాదు, పని చేసేవాళ్ళు లేరు. రేట్లు పెంచడం అయితే వీళ్ళు చేస్తున్నారు, కానీ లేని కొరతను చూపించేసి రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు వాటి గురించి మాట్లాడే నాదుడు లేడు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రాజకీయ నాయకులు వేరే విధంగా సీరియస్ తీసుకున్నారు. వీళ్ళు ఎలాగో రేట్లు పెరిగాయి, పెరిగిన రేట్లను మేము ఎందుకు తక్కువ చేస్తాము, దానికి తగ్గట్టుగా గ్యాస్ సిలిండర్ రేటు పెంచేస్తామని చెప్పి ఆలోచించుంటున్నారు. రెండో వైపు నుంచి గ్యాస్ సిలిండర్ రేటు పెంచేశారు 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు పెంచిన తర్వాత ఏదైతే ఇప్పుడు 10 రూపాయలకు టీ దొరకాల్సింది మాకు 12 రూపాయలు దొరుకుతుందో, అది క్లియర్ 15 రూపాయలు అయిపోతుంది. వాడు క్లియర్గా చెప్పేది నా దగ్గర, అన్న మీరు మాట్లాడింది కదా, మీరు మాట్లాడిన దానికైనా మాకు రేట్లు పెరిగినాయి, మరి రేట్లు పెరిగినా మేము రేట్లు పెంచకపోతే మేము చేస్తామని చెప్పేసి మమ్మల్ని అంటారు. అంటే మేము మా తరపు నుంచి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉల్టా మా జేబులకు చెల్లెలు పెట్టే ప్రభుత్వం ఇక్కడికి వచ్చింది అన్నట్టు. మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది మా బుద్ధి తక్కువ. లేని గ్యాస్ కొరతను సృష్టించరు, లేని పెట్రోల్ కొరతను సృష్టించరు. ఇప్పుడు ఇంకో కారణం ఏం కనిపిస్తుంది అంటే, ఇక్కడ పెట్రోల్ రేటు కూడా పెరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు. గ్యాస్ను పెంచిన వాళ్ళు పెట్రోల్ మొన్నటిదాకా నిర్మలా సీతారామన్ గారు క్లియర్ చెప్పారు, పెట్రోల్ కొరత అనేది లేదు, రేట్ అనేది పెరగవు అని చెప్పేసి క్లియర్ చెప్పారు. ఆమె చెప్పిన తర్వాత మేము భరోసాతో ఉన్నాం, చలో కేంద్ర ప్రభుత్వం అయితే మాకు సపోర్ట్గా ఉంది, పెరగదని చెప్పేసి. కానీ వీళ్ళు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు పెంచేసరికి రేపు పొద్దున అది కూడా 10 రూపాయలు పెరుగుతుందని చెప్పి మాకు భయం ఇస్తుంది. రేపు పెరుగుతుందో లేకపోతే ఈ ఐడియా చేస్తారు తెలీదు. ఇవాళ మార్నింగ్ నేను పెట్రోల్ బంక్లో క్యూ చేసి అమ్మ పర్లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చింది, పెట్రోల్ అనేది యథాతథంగా ఇస్తున్నానని చెప్పి అనుకున్నా. కానీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వచ్చిందంటే ఈ నైట్ మళ్ళీ నేను ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి, లేదంటే రేపు పొద్దున వాడు ఏ రేట్ వేస్తారో తెలీదు. 10 రూపాయలు వేసుకున్నా కానీ 10 లీటర్ అంటే నాకు 100 రూపాయలు వదులుతాయి కదా. ఈ ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన కాకుండా, సరే ప్రజల పక్షాన కాదు, ప్రజల జేబులకు చిల్లు పెట్టినారు, సరే మేము జేబులకు చిల్లులు కూడా భరిస్తాం. మరి ఆ వచ్చిన లాభాన్ని తెలంగాణకి ఏ రకంగా వినియోగిస్తారు అదనే చెప్పండి మాకు. లేదు మీరే మా మంత్రి ఆమ్యామ్య అని చెప్పి తిని కూర్చుంటారా? మా జేబులో చిల్లులు పట్ట మేము భరిస్తాం, తెలంగాణ అభివృద్ధి పరుస్తారని చెప్పి. ఎలా అభివృద్ధి పరుస్తారు? ఈ పెంచిన 1000 రూపాయలు అనేది ఎలా వాడుకలోకి తీసుకొస్తున్నారు? దానివల్ల వచ్చే ప్రాజెక్టులు ఏంటి ఈ అమౌంట్ వల్ల? కనీసం అవన్నీ చెప్పండి, అలానే సంతోషిస్తాం. మా జేబులో చిల్లు పడేది వేరే చోట పూడుస్తున్నారని చెప్పేసి. అంటే మొన్నటి వరకు గ్యాస్ కొరత అన్నప్పుడు రేట్లు పెంచారు, టిఫిన్ రేట్లు అవన్నీ ప్లేట్ 50 రూపాయలు అలా చేశారు. మరి ఇప్పుడు సిలిండర్ 3000కి వచ్చిందంటే ఇప్పుడు ఎంత చేస్తారంటారు? అదే కదా నేను క్లియర్ చెప్తుంది, మా బుద్ధి తక్కువ అయ్యి ఈ నాయకులలో ఎవరైనా కానీ, అటు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ధీరులు ఉన్నారేమో, మా జేబుకు చిల్లుపడకుండా ఆలోచిస్తారేమని చెప్పి మేము మొరబెట్టుకున్నాం. అయ్యా, ఒక టీ ధర 10 రూపాయలు ఉండేది 12 రూపాయలు అయింది, అది తగ్గించండి. ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ కొరత లేదని చెప్పి చెప్తున్నారు. ఒక బిర్యానీ రేటు 99 నుంచి 130 రూపాయలు అయింది. 32 రూపాయలు ఉన్న ప్లేట్ మీల్స్ అనేది 50 రూపాయలు అయింది. అవి తగ్గించండి అని చెప్పి మాట్లాడితే అదంతా వదిలేసి ఉన్న గ్యాస్కి 1000 రూపాయలు పెంచారు. అంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము సహాయం చేయము, మాకు కావాల్సిన సంపాదన మాత్రమే, మీరు ఎటన్నా చావండి అని చెప్పి మమ్మల్ని వదిలేసారు. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తుంది ఏంటంటే, పెట్రోల్ అనేది పెంచుతారు, అది కూడా మాకు బాధని. ఇంకా ఇప్పుడు పెంచుకొని పోవడం తప్ప ఈ ప్రభుత్వం మాకు చేసిందంటే ఇప్పటిదాకైతే ఏం కనపడలేదు. ఇక ముందు చేస్తారని చెప్పి మాకు నమ్మకం కూడా కలగట్లేదు. మా కర్మకాలి మేము ఎన్నుకున్నాము, నెక్స్ట్ ఎలక్షన్స్లో మాత్రం మేము రాకుండా చూసుకుంటాం. ఖచ్చితంగా ఇంకో ప్రశ్నే లేదు. వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు ఇక్కడనే చేసినారు. బయట రాష్ట్రాల్లో కొరత లేదు, బయట రాష్ట్రాల్లో రేటు పెరగట్లేదు, వీళ్ళు ఇక్కడ పెంచారు, వీళ్ళు కావాలని పెంచారు. మా నడ్డి విరవడానికి అంతే. వీళ్ళకి తోచింది ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ ముందు వరకు కూడా వాళ్ళు ఏమనంటే అప్పుల కుంపటి అన్నారు. మేమే నిజంగానే అప్పుల కుంపటి ఉందని చెప్పి మేము కూడా అనుకున్నాం. అక్కడ ఏముందో లేదో కానీ వీళ్ళు మాత్రం వచ్చే ఎలక్షన్లో మేము ఎట్లాగో గెలవలేము అని చెప్పి వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళు కూడా నమ్మినట్టు. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? దోచుకుందాం, ఎంత వీలుంటే అంత దోచుకుందాం. ఎట్లాగో మన లేని గ్యాస్ కొరత అని చెప్పి చూపించినాం. ఇప్పుడు దాని మీద 1000 రూపాయలు పెంచుతాము. అటు పొరపాటున కేంద్రానికి 500 పంపించినా 500 మా జేబులోకి వస్తాయి అని చెప్పి ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఆ రకంగా పెంచేసి మమ్మల్ని దోచుకోవడం తప్ప వీళ్ళు చేసేదంటూ ఏం లేదు. తెలంగాణకి ఇంతవరకు ఏపీలో కూడా అదే కొరత ఉంది కదా, తెలంగాణ కాకుండా. ఏపీలో ఉందని చెప్పేసి ఊహాగానాలు నడుస్తున్నాయి. తెలంగాణలో ఆల్రెడీ మేము ఫేస్ చేస్తున్నాం, ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ చూస్తున్నాం మేము. ఇక్కడ ఏపీలో కూడా చాలా జరుగుతున్నాయండి.
అట్లాగే పెట్రోల్ బంక్ 2-3 గంటలు వెయిట్ చేయడం జరుగుతుంది, చూస్తున్నాం కదా వీడియోస్. మేబీ కావచ్చమ్మా. ఇప్పుడు ఏంటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నదని చెప్పేసి ఉంది ఒకటి. అలానే పక్క రాష్ట్రం ఉంది కదా, పక్క రాష్ట్రం బదులు మేము కూడా చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు అలా చేస్తున్నారేమో, కానీ కేంద్రంలో అయితే ఎక్కడ లేదు ఇది. ఇదైతే నేను క్లియర్గా చూశాను. ఒక రాష్ట్రాన్ని పక్క రాష్ట్రం చూసి ఇంకో రాష్ట్రం నేర్చుకుంటుంది ఇది. ఆ పద్ధతి అనేది మానేసి వీళ్ళు కనీసం మనుషులుగా మారితే అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్ మీరన్నా ఆ రేట్లు అటువంటి ఏం లేవని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మా రేవంత్ రెడ్డి కన్నా బుద్ధి వస్తుందేమో, మా ప్రజలన్నా కాపాడుకునే వెసులుబాటు వస్తుందేమో. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ 1000 పెరిగి ఇప్పుడు 3000 అయింది గ్యాస్. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గ్యాస్ అనేది ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఒక చిన్న కొరత మనకు వచ్చింది. దీనికి దేని నుంచి వచ్చిందో మనకు అనేది 1000 రూపాయల నుంచి 3000, 2000, 3500 ఇంతవరకు పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఏమంటే కనుక దీనిపైన దాన్ని ఇంతకుముందు ఏ పరిస్థితుల్లో ఉందో ఆ పరిస్థితికి తేవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దానిపైన ప్రజలు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గ్యాస్ పెంచి ప్రజలకు ఇబ్బంది పెట్టాలనే ప్రభుత్వాలకైతే కనుక ఎటువంటి ఆలోచనలు ఉండవు. మనం కూడా అర్థం చేసుకొని మనమందరం కూడా అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మనకు వచ్చింది గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఇంకేం కానివ్వండి కానీ. కాబట్టి తొందరగా మనకి తొలి ఏదైతే మన బుకింగ్ రేటుకు ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంతకుముందు మనకు బుకింగ్కి అయితే ఎంతకు వచ్చేదో గ్యాసు 950 రూపీస్కి వచ్చేది. అలాగన్నట్టు ఇప్పుడు కూడా ఆ పరిస్థితులు రావాలని కోరుతాను. ప్రజానికం మొత్తం పైన వాళ్ళందరి తరఫున కోరుతాను. కానీ ప్రభుత్వానికి కూడా ఆలోచన ఉంది. కానీ ఇటువంటి ప్రాబ్లం రావడం అనేది ఆశామాష కాదు. కాబట్టి దీనివల్ల కూడా ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తుంది. ఈ కారణాలు ఎందువల్ల అర్థం కావట్లేదు. దయచేసి అనుకుంటే కనుక మునిపెట్టి లెక్కే మన గ్యాస్ ఏ రేట్లో ఉందో ఆ రేటుకి రావాలని నేను కోరుతాను. అంటే మొన్నటి వరకు గ్యాస్ కొరత వచ్చినప్పుడే ఇప్పుడు టిఫిన్ రేట్లు అవ్వచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు ప్లేట్ 50 రూపీస్ అలా చేశారు. మరి ఇప్పుడు ఏకంగా సిలిండర్ రేటే పెరిగింది, 3000 అయిందంటే ఇప్పుడు టిఫిన్ రేట్లు ఏ విధంగా ఉంటాయంటారు? టిఫిన్స్ కానివ్వండి, టిఫిన్ సెంటర్స్ కానివ్వండి, వాటర్ సెంటర్స్ కానివ్వండి, ఏది కానివ్వచ్చు, వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నేను ఏటనుకో కోరుతుంది ఏంటంటే టిఫిన్ సెంటర్కి కానీ వాటర్ సెంటర్కి కానీ దయచేసి ఒకసారి 10కి 10 పెంచడం అనేది దారుణం. 3000కి పెరిగింది గ్యాస్ కాదనట్లేదు. కాబట్టి 15 రూపాయలు పెంచుకోవడం అనేది ధర్మం, అది న్యాయం. ఎందుకంటే మీకు కూడా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి. మరి అంతగానం కూడా మీరు 20 రూపాయలు 50 రూపాయలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగని కూడా వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, దానికి తప్పు పట్టడం లేదు నేను. కాబట్టి దయచేసి కూడా ప్రజల్ని మీరు అందుబాటులో ఉండండి. మీకు ఆదాయం మిగలలేదని కాదు, కాకపోతే కొంచెం ఓపిక పట్టండి. నెలలో 10లో మన తొలిన్ని పరిస్థితుల్లోకి గ్యాస్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రభుత్వాలు కూడా వాటిపైన చర్యలు తీసుకుంటారు, ఆ ఆలోచనలో ఉన్నారు. మనం తప్పుగా ప్రభుత్వం పైన కానీ నాయకుల పైన కానీ మనం మాట్లాడడం అవసరం లేదు. వాళ్ళు కూడా ఆ బాధలో ఉంటారు, పేద ప్రజలు ఇబ్బంది పడతారని. ఖచ్చితంగా వస్తుంది. టిఫిన్ సెంటర్స్ కానీ హోటల్స్ సెంటర్స్ కానీ దయచేసి నా రిక్వెస్ట్ ప్రజల తరపున ఇంతకు ముందు 30 ఉన్నది 40 పెంచుకోండి, పర్లేదు. ఒక్కసారి 20ని 50 చేయడం మంది న్యాయం కాదని నేను అనుకున్నాను. అంతే మీ బాధలు మీకు అంతా ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దు. నేను మాట్లాడినందుకు మా బాధలు మాకు అంతే, మీకేం తెలిసిన టిఫిన్ సెంటర్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీరు కొంచెం ఓపిక పట్టాలని కోరుతాను. ప్రస్తుతం గ్యాస్ ఇప్పుడు 3000 అయిందంటే ఇప్పుడు టిఫిన్ సెంటర్లు అవ్వచ్చు, లేదంటే హోటల్లో అవ్వచ్చు, ఇవన్నీ మూసుకోవాల్సిన పరిస్థితి అంటారా? మరి మూసుకోవాల్సిన అవసరం వేయట్లేదు. టిఫిన్ సెంటర్ కానీ ఏ సెంటర్ కానీ మూసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపిక పట్టండి. 10 రోజులు, 5 రోజులు, 20 రోజులు, ఎన్ని రోజులు ఓపిక పట్టండి. ఖచ్చితంగా తొలి రేట్లకి వస్తాయి. మీరు బాధపడొద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీరు హ్యాపీగా బిజినెస్ చేయండి. దానిపైన 15 రూపాయలు ఎక్కువ లేకపోండి. అతి తొందరలో మన పాత రేట్లకే గ్యాస్ వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాను దీనిపైన. దానికోసం ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. మనకి వైఫల్యం వచ్చినందుకు మనం అందరం బాధపడాలి. ఎందుకు మనకి ఈ రేట్లు వచ్చినాయి, ఏం కొరత వచ్చిందని మనం ఆలోచించాలి. కాబట్టి మన టిఫిన్ సెంటర్ మిత్రులకల్లా ఇదే విజ్ఞప్తి. దయచేసి మీరు బాధపడద్దు. అలాగని కూడా మీరు కూడా బాధపడద్దు, మమ్మల్ని కూడా బాధ పెట్టద్దు. మీరు ఒక 10 రూపాయలు ఎంత మునిపెట్టి రేటు పైన ఒక 10 రూపాయలు రేటు పెంచి మీరు కూడా బిజినెస్ చేయాలని కోరుతాను. అంటే ప్రజలు ఏమంటారంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచే ఈ గ్యాస్ కొరత అవ్వచ్చు, లేదు అంటే ఈ రేట్లు పెరగడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచే ఇవన్నీ మేము చూస్తున్నాము అని చెప్పి అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? అలాగనుకుంటే కనుక ఖచ్చితమైన మంచి ప్రశ్న అడిగినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడొచ్చింది? ఒక తెలంగాణలో వచ్చింది. అలాగని తమిళనాడు ఎక్కడ పోయింది, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోయింది, అన్ని రాష్ట్రాలు ఈ కొరత ఉంది. అలాగని ప్రభుత్వం పైన పడ్డం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిది? రేవంత్ రెడ్డి గారిది తెలంగాణలో.
కాబట్టి ఒక ప్రభుత్వం అని కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇంత అంత కొరత ఉంది. అలాగని ప్రభుత్వాలు పడి మనం ఏడడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా తన పని చేసుకునే పోతుంది. ప్రజలకు సేవ చేయాలని కోరిక ప్రతి ఒక్క నాయకుడికి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం పైన మనం ఈర్షపడొద్దు, తప్పుడు ఆలోచన వద్దు. అది ఖచ్చితంగా తొలి రేట్లకి వస్తాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. గ్యాస్ కొరత అవ్వచ్చు, లేదంటే బస్సులు బంద్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే కదా ఇవన్నీ జరుగుతుంది. అది తప్పు. మునిపిట్లోటి కూడా కార్మికులు కూడా ధర్నా చేసినారు. జీతాలు సర్వం మా భార్య పిల్లలతో మేము ఎలా బతకాలని. అది తప్పులేదు. ప్రతి ఒక్క కార్మికుడు కష్టపడేటప్పుడు నాకు ఈ జీతం సాలలేదు అని చెప్పేసి బంద్ చేయడం అంతే తప్పు అనలేదు నేను. ఖాతాలు బంద్ చేయడం చిన్న తప్పు. పోరాటం చేసి విజ్ఞప్తి రాయాలి, ఒక విన్నపం లెటర్ రాయాలి ప్రభుత్వానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా స్టాలిన్కి కావచ్చు, ఏ రాష్ట్రంలో ఉన్న కార్మికులు ఉన్నా, కార్మిక రవాణా శాఖ ఉద్యోగులు ఉన్నా బాధపడతారు, తప్పులేదు. మాకు చాలు సార్, మాకు పెంచండి, మా భార్య పిల్లలతో మేము బతకాలి, మాకు జీతాలు పెంచండి అని డిమాండ్ చేయొచ్చు. కానీ బంద్ చేయడం అంది కరెక్ట్ కాదని నా విజ్ఞప్తి.